హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మనము సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నటువంటి మీ ముందుకి ఒక 2 BHK ఫ్లాట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామండి, ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్లో ఉంటుంది. అలాగే అండి, ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్టయితే మనకి తిరుమలగిరి ఆర్టీ ఆఫీస్ ఉంది చూడండి. ఆర్టీ ఆఫీస్కి మనకి ఆపోజిట్ లేన్ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామండి, ఈ రోడ్ నుంచి మనకి ఆర్టీ ఆఫీస్ వచ్చేసి అంటే మనకి మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 200 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. అలాగంటే ఇప్పుడు మనం రోడ్ చూసుకున్నట్టయితే వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి అండి మనకి ఏఓసికి వెళ్తుంది. అలాగే అండి మనకు మెయిన్ థింగ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు అండి, మొత్తం కూడా మనకి గ్రీనరీ ఉంది. ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా మనకి మిలిటరీ వాళ్ళదండి. టోటల్ కూడా ఇది మిలిటరీ వాళ్ళ అండర్లో ఉంటుంది కాబట్టి మంచి గ్రీనరీ అన్నది కూడా ఉంటుందండి. ఇది చూసుకున్నట్టయితే పాకెట్ 1, పాకెట్ 2, అలాగే హనుమాన్ టెంపుల్ అనే సెంటర్ చూడండి. ఇదంతా కూడా ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా అదే అండి. అలాగే ఇప్పుడు ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వీడియో చివరి వరకు చూడండి. ఓనర్ కూడా పరిచయం చేపిస్తానండి. ఓనర్ నెంబర్ అన్న మీకు డిస్ప్లేలో కూడా పైన ఇస్తాను. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్టయితే స్టాండ్ అలోన్ అని చెప్పుకున్నాం కదండి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే 488 స్క్వేర్ యార్డ్స్లోనైతే మనకి కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సౌత్ ఫేజింగ్లో ఉంటుంది. అంటే అపార్ట్మెంట్ వచ్చేసి మనకి సౌత్ ఫేజింగ్లో ఉంటుంది. పేరు కూడా చూసుకోవచ్చు అండి, ద్వారకామే అపార్ట్మెంట్స్. ఒక మంచి లొకేషన్ కాబట్టి నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే జేబీఎస్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 2.8 కిలోమీటర్స్ ఉంటుందండి. ట్రాఫిక్ ఉండంగా కూడా చెప్తున్నానండి. జస్ట్ మనకు ఒక 10 మినిట్స్ డ్రైవ్లోనే మనకి జేబీఎస్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ డిస్టెన్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే 2.8 ఉంటుంది. అలాగంటే ఇది వచ్చేసి మనకి ఏఓసి సెంటర్ వెళ్తుందని చెప్పాం కదండి. ఈ యొక్క రోడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి వెస్ట్ మారాడిపల్లికి వెళ్తుంది అండి. ఇది వచ్చేసి మొత్తం గ్రీనరీ సరౌండెడ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇక్కడ మనకి వచ్చేసి ఆర్మీ ఏరియాది కాంపౌండ్ అని చెప్పాం కదండి. అలాగే మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి పార్క్ ఉంటుందండి. మంచి అట్మాస్ఫియర్ ఉంటుందండి. మనకి సిటీలో సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నా కూడా మనకి వాతావరణం ప్రకారంగా చూసుకున్నా కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉందండి. ఒకసారి ఓవరాల్ కూడా సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా గ్రీనరీ తోట ఉంటుందండి. అలాగే ఈ ప్రాపర్టీకి చూసుకున్నట్టయితే మంచి రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుందండి. 17,000 పర్ మంత్ రెంట్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే దీనికి వచ్చేసి మనకి ఒక కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ప్లస్ మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. అలాగే 24/7 కూడా మనకి సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనము ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా ఒకసారి చూసుకుందాం కదండి. ఏదైతే మనం ఇప్పుడు ఫ్లాట్ చూస్తున్నామో అది వచ్చేసి మనకి సౌత్ ఫేజింగ్లో ఉంటుంది. ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం అండి. టెనెంట్స్ ఉన్నారండి కాబట్టి నేను మీకు కొంచెం రఫ్గా చూపిస్తాను, ఏమనుకోవద్దు. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఓనర్ని కూడా మీకు పరిచయం చేపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో మనకి సింహద్వారం వచ్చేసండి మనకి దక్షిణాగ్నేయంలో ఉంటుంది. అలాగే ఒకసారి హాల్ కూడా చూసుకోవచ్చు. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి దివాన్ సెట్ వేసుకున్నాం. మంచి వాకింగ్ స్పేస్ అనేది ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. అలాగే ఇది వచ్చేసి మనకి ఓల్డ్ ఫ్లాట్ కాబట్టి మనకి సీలింగ్ అయితే లేదండి. కావాలంటే మనం సీలింగ్ కూడా చేయించుకోవచ్చు. హైట్ కూడా చాలా ఉంది, చూసుకోవచ్చు ఒకసారి. అలాగే ఇది వచ్చేసి మనకి 980 SFT లైన్ అయితే ఉంటుందండి మనకి కార్పెట్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా హాల్ కూడా మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందాం అండి. చాలా స్పేషియస్గా రావడం జరిగింది. 980 SFT అయినప్పటికీ కూడా మనకి మంచి స్పేషియస్గా రూమ్స్ కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. కంఫర్టబుల్గా అయితే 4 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా అండి మనకి ఇక్కడ 4 సీటర్ వేసుకున్నారు కదండి. కావాలనుకున్నట్టయితే 6 సీటర్ డైనింగ్ టేబుల్ అన్నది కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే క్రాకర్ యూనిట్. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తరం వైపు విండో. ఫ్లాట్ వచ్చేసి 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే అండి మనకి హాల్ వచ్చింది కాబట్టి వాయుంలోనైతే కిచెన్ వచ్చిందండి. అలాగే ఒకసారి కిచెన్ కూడా చూసుకుందామండి. కంఫర్టబుల్గానైతే ఇద్దరైతే వర్కింగ్ చేసుకున్నది మనకి స్పేస్ అయితే ఉందండి. ఎల్ షేప్లో ఉంటుంది మనకి ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే. అలాగే కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా అండి ఇది మనకి ఓల్డ్ ఫ్లాట్ అయినప్పటికీ ఎక్కడ కూడా మనకి క్రాక్ అన్నది కూడా లేదండి, చూసుకోవచ్చు. మీరు పర్సన్ కూడా విజిట్ చేసినప్పుడు ఇదంతా కూడా చూసుకోవచ్చు. అలాగే అండి ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా వచ్చింది. వాషింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి గ్రిల్స్ అనేది ఫిట్ చేశారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నాం అండి. ప్రస్తుతానికి అయితే టెనెంట్స్ ఉంటున్నారండి. సార్ వాళ్ళు పడుతున్నారు కాబట్టి ఎక్కువనైతే డీప్గా చూపించట్లేదు. చూసుకోవచ్చు అండి మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి 5/6 మంచం వేసుకున్న కూడా ఇంకా చాలా స్పేస్ ఉందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్ ఇదంతా కూడా వేయించుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. కావాలనుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇటు వెంటిలేషన్ పరంగా విండో. అలాగంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి.
చూసుకోవచ్చండి, ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే అండి వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుందని చెప్పాను కదండి. ఇక్కడ మాత్రం పూజ గది ఇచ్చారండి, ఈశాన్యంలో ఉంటుంది కాబట్టి బెడ్రూమ్లో పూజ గది వచ్చింది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఎక్కడ షిఫ్ట్ చేసుకోవాలన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి, వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి మంచం వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే బీరో పాయింట్ అండి, చూసుకోవచ్చండి. రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది, కంఫర్టబుల్గానే అయితే అండి. ఒకవేళ పూజ గది మీరు ఇటువైపు నేను చూపిస్తానండి, అటు షిఫ్ట్ చేసుకున్నట్టయితే రూమ్ కూడా ఇంకా చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే పూజ గది చూసుకోవచ్చండి, పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 488 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్లాట్ ఉందని చెప్పాం కదండి. మనకి ఈశాన్యం పెరిగి ఉంటుందండి ఈ ప్లాట్ మొత్తంలో చూసుకున్నట్టయితే. అంటే అపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి స్పేస్ వచ్చేసి ఈశాన్యం పెరిగి ఉంటుంది, ఫ్లాట్కి కాదండి. అపార్ట్మెంట్లో మనకి ఉన్న స్పేస్ ఏదైతే మనకి గ్రౌండ్ స్పేస్ ఉంటుందో ల్యాండ్, అది ఈశాన్యం పెరిగి ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఓవరాల్గా మనం 2 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. అలాగే మనకి ఈశాన్యం బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే దేవుని రూమ్ వచ్చింది కదండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఈ స్పేస్లో మీరు దేవుని రూమ్ అన్నది కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మనకి స్పేస్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే మనకి ఈ పోర్షన్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా మనకి ఈశాన్యం వస్తుందండి. అంటే మనకి ఇది వచ్చేసి వాయుం వస్తుందండి. ఈ 50% నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఆ రూమ్ వరకు మనకి ఈశాన్యం వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా పూజ గదిని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామండి ఆ ఫ్లాట్కి సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ పేరు వచ్చేసి సుధాకర్. అలాగే సార్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి 980 SFT అన్నారు కదా, మనకి ఓవరాల్ ఇది ఎన్ని గజాలు వచ్చింది అన్నారు సార్? మొత్తం 488 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఇది అపార్ట్మెంట్ సౌత్ ఫేసింగ్ ఉంటుంది, ఫ్లాట్ కూడా సౌత్ ఫేసింగ్ ఉంటుంది సార్. మనకి 980 SFT వచ్చినా కూడా మనకి స్పేస్ చాలా పెద్దగా కనబడుతుంది సార్. అవును, కరెక్ట్, నిజంగా చాలా స్పేషియస్. అంటే మనకి కార్పెట్ ఏరియానే 980 వచ్చినట్టు ఉంది. అవును, కార్పెట్ ఏరియానే 980 వచ్చింది, ఇంకొంచెం అబౌవ్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఓకే, అంటే మనం టేప్ పెట్టి గోల్చుకుంటే తెలుస్తుంది అంతే. సార్ ఇక్కడ ఓవరాల్గా మనకి ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? ఎన్ని ఫ్లోర్స్లో ఉంది ఈ అపార్ట్మెంట్ మొత్తం? పెంట్ హౌస్ కాకుండా 11 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, పెంట్ హౌస్తో కలుపుకుంటే 13 ఫ్లాట్స్ ఉంటాయి. అంటే పెంట్ హౌస్ 2 వచ్చినాయి కాబట్టి మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 13 ఫ్లాట్స్. ఫ్లాట్స్ వచ్చేసి మాత్రం 11 ఉన్నాయి. సార్ ఇది మనకి ఓవరాల్గా 2 BHK అన్నారు కదా, మనకి కన్స్ట్రక్షన్ ఏం మెటీరియల్ వాడింది సార్? ఇదంతా కూడా అపార్ట్మెంట్ మొత్తం కూడా అప్పట్లో ఇది లేదు కదా, ఏది మన డస్ట్ లేదు కాబట్టి ప్యూర్ రివర్ శాండ్ అండ్ రెడ్ బ్రిక్స్, క్వాలిటీ సిమెంట్ వాడిండ్రు. సార్ ఇంకోటి మీరు అప్పట్లో అన్నారు కదా, ఇప్పుడు మనకి అది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని చెప్పండి సార్? అంటే ఫ్లాట్ ఎన్ని ఇయర్స్? 20 అబౌవ్ అయిందంటే 23 ఇయర్స్. 23 ఇయర్స్ అయింది. 23 ఇయర్స్. కన్స్ట్రక్షన్ మాత్రం టోటల్ కూడా మంచిగా ఉంది. ఇంకోటి కూడా సార్ అబ్జర్వ్ చేస్తాను నేను, ఫ్లాట్లు ఎక్కడ కూడా మనకి క్రాక్ కనబడలేదు సార్. అవును, ప్లస్ నేను పార్కింగ్ ఏరియా కూడా చూసిన. ఎందుకంటే ఫ్లాట్లు అంటే రినోవేషన్ చేయించిన అన్నారు మీరు ఒక 2 years బ్యాక్, ఏమైనా కవర్ చేసిరేమో అనుకున్నాను. ఒక ఎలివేషన్, ఫ్రంట్ ఎలివేషన్ కి, అంటే అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కి కొంచెం లైట్ అక్కడక్కడ, అంటే ఎలివేషన్ అంటే కామన్ థింగ్ సార్, అది ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. కానీ ఆ పార్కింగ్ ఏరియాలో కూడా ఎక్కడ కూడా క్రాక్ లేదు సార్. క్రాక్ లేదు, ఈవెన్ చిన్న సీపేజ్ లేదు ఎక్కడ. ఓకే, ఇంకో హైలైట్ విషయం ఏంటంటే సార్, నాకు ఇక్కడ నచ్చింది, హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం మనం. JBS కి 2.8 ఉన్నాం. అవును, మెయిన్ రోడ్ నుంచి, అంటే మనకి తిరుమలగిరి RT ఆఫీస్ వచ్చేసి మనకి జస్ట్ 200 మీటర్స్. అంతే. ఇంకోటి సార్, ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి, మీరు కూడా చూడండి. అవును, టోటల్ కూడా గ్రీనరీ ఇదంతా కూడా. సార్ ఒక్కసారి గ్రీనరీ గురించి కూడా ఆల్రెడీ నేను చెప్పిన, మీ నోటి నుంచి కూడా ఒకసారి చెప్పండి. ఇది యాక్చువల్ కంటోన్మెంట్ ఏరియా కావడం వల్ల, ఆర్మీ ఏరియా కావడం వల్ల, ఇది ఆల్మోస్ట్ నేను చూస్తున్న చిన్నప్పటి నుంచి కూడా ఇది ఇట్లనే ఉంటుంది. నేను వీళ్ళని ఇక్కడ కనుక్కుంటే కూడా ఇది ఇంతలో పోయే గ్రీనరీ కాదు, మన పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా ఆర్మీది కాబట్టి 3 generations వరకు కూడా ఈ గ్రీనరీ ఇట్లే మెయింటైన్ అవుతుంది అనడం వల్లనే మనం ఇక్కడ కొనుక్కున్నాం అప్పట్లో. అందు గురించి దీన్ని ఎట్లే మనం పెట్టుకున్నాము. ఈ గ్రీనరీ అనేది దీనికి 100% అసెట్, దీనికి బెస్ట్ అసెట్. అవును, హ్యాపీగా యోగా చేసుకోవచ్చు పైన, మన అపార్ట్మెంట్ పైన యోగా చేసుకోవచ్చు, పార్క్లోకి వెళ్ళకుండా. ఇప్పుడు పైన ఉన్నాం మనం, ఇక్కడనే యోగా చేసుకుంటాం మేము రోజు పొద్దున్న లేచి. పక్కన పార్క్ ఉంది, మళ్ళీ డెడికేటెడ్ ఒక పార్క్ ఉంది. అంటే మనకి అపార్ట్మెంట్ సౌత్, అంటే ఈస్ట్ ఫ్లాట్ కి ఈస్ట్ సైడ్ పార్క్ ఉంది, ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ మొత్తము మిలిటరీ ఆర్మీ కాంపౌండ్. మనకు అక్కడ చూడొచ్చు, అది మహేంద్ర హిల్స్. ఇప్పుడు కనిపించే హిల్స్, అది మహేంద్ర హిల్స్. ఓకే, అక్కడ వరకు గ్రీనరీ ఉంది మనకు. అంటే మనకి కనెక్టివిటీస్ కూడా ప్రాబ్లం లేదు, ప్లస్ ఏంటంటే నేచర్ కి దగ్గర ఉంది. మనం ఒకవేళ ఎందుకంటే ఇది హైవే కాబట్టి ఎప్పుడైనా ఒక చిన్న జామ్ అనిపిస్తుంది, రోడ్ జామ్ అనిపిస్తే, ఇక్కడ ఒక రోడ్ ఉంది చూడండి. ఓకే, ఆ రోడ్ చూడండి. ఆ రోడ్ నుంచి స్ట్రైట్ గా మనము మారేడుపల్లికి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, 980 SFT అన్నారు కదా. అవును, మనకి UDS ఎంత వచ్చింది సార్? UDS 30.
30 వచ్చింది. మనకి ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ల్యాండ్ వాల్యూ 1 above ఉంది, 1 lakh above ఉంది. 1 lakh above అంటే ఎంత వరకు రావచ్చు? 1,10,000 అనుకోవచ్చు. అంటే ఆన్ అండ్ యావరేజ్ లక్షనే అనుకుందాం సార్. అంటే 30 లక్షలు మనకి ల్యాండ్ మీద వస్తుంది మనకి. రైట్. యూడిఎస్ 30 వచ్చింది కాబట్టి. సార్ దీంట్లో మనకి బ్యాంక్ లోన్ వస్తుందంటారా? బ్యాంక్ లోన్ వస్తుంది, మన రన్నింగ్ లో ఉంది. అంటే మీది ఇంకా లోన్ ఉందా? ఉంది. ఓకే, కొంచెం సార్ ఒక పార్ట్ ఆఫ్ ది పేమెంట్. సార్ ఇది మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ప్రైస్ మనకి మార్కెట్ అంటే దీన్ని మనం ఇమీడియట్గా సేల్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా రెడీ క్యాష్తో వచ్చిన వాళ్ళైతే మనం 58కి యావరేజ్గా తీసేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే 58 lakhs చెప్తున్నారు. 58 lakhs చెప్తున్నారు సార్. ఇది ఫిక్స్డ్ ఆ నెగోషియబుల్ సార్? నెగోషియబుల్ సార్. ఇక్కడ మనకి రెంటల్ వాల్యూ ఎంత వస్తుందన్నారు సార్? రెంటల్ వాల్యూ ఇక్కడ 20 దాకా వస్తుంది, కానీ మీరు 17 అని చెప్పింది సార్ నాకు. అవును, ఎందుకంటే వాళ్ళు కొంచెం మనకు తెలిసిన వాళ్ళు. ఓకే, అందు గురించి మన ప్రాపర్ వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళని చెప్పి 17,000కి ఇచ్చున్నాము. ఓకే, మనము మళ్ళీ వాళ్ళని జనరల్గా ఇంకా మామూలుగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అదే 1 year 20,000 వరకు కూడా ఇచ్చుకోవచ్చు. మన ఫ్లాట్ కింద ఫ్లాట్ వాళ్ళు అయితే 35,000 వరకు కూడా ఇస్తున్నారు. 35,000 అదేంది సార్? ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళకి ఓన్లీ 6 girls ఉంటారు. హ్యాపీగా మంచి డీసెంట్ గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన ఇంకొంచెం దాంట్లో కొంచెం చిన్న మాడిఫై కూడా చేసారు వాళ్ళు. ఉన్న ఫ్లాట్ ని ఓపెన్ గానే ఉంచారు, కానీ ఆ ఓపెన్ కిచెన్ కొంచెం అదేది కబోర్డ్స్ అది కొంచెం వర్క్ చేయించారు. ఇంటీరియర్ కొంచెం చేపించి 35,000 వాళ్ళకి పర్ మంత్ రెంట్ వస్తుంది. ఓకే, అంటే వాళ్ళు ఎయిర్ హోస్టెస్ 6 members ఉన్నారు కాబట్టి రెంటల్ డివైడ్ చేసుకున్నారు కాబట్టి 35,000 ఇస్తున్నారు. అంటే దీంట్లో కూడా అట్లా కావాలన్నా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. అంటే మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది దీనికి. ఆల్రెడీ రెడీగా ఉంది, కొంచెం చిన్న కబోర్డ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. సార్ ఓవరాల్ గా అంత ఓకే. మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్. యాక్చువల్లీ మాకు 2 kids పెద్ద అయిపోయినారు, కాలేజీలో అయిపోతున్నాయి అంటే మీకు తెలిసి. అవునవును సార్. సో 3 BHK కావాలనుకొని ఇది మనకు 2 BHK ఉంది కాబట్టి 3 BHK వెళ్తున్నాం మనం. అంతే తప్పించి వేరే రీజన్ ఏం లేదు. హ్యాపీ యాక్చువల్లీ దీంట్లో మేము చాలా డెవలప్ అయినాం. మా మదర్ ఫాదర్ కూడా ఉండి హ్యాపీగా ఉండేటోళ్ళు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సార్ వచ్చేసి సెకండ్ ఓనర్ అండి. యాక్చువల్గా ఏంటంటే సార్ వచ్చేసి ఈ ఇంట్లో ఏదైతే మనం ఫ్లాట్ చూస్తామో అదే ఫ్లాట్లో రెంట్కు ఉండి ఆ ఫ్లాట్ని కూడా కొనుక్కున్నారండి. కాబట్టి ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి 3 BHK షిఫ్ట్ అవుతున్నారండి. అంతే తప్పించి ఇక్కడ మనకి ఫ్లాట్ పరంగా చూసుకున్న, లొకేషన్ పరంగా చూసుకున్న, వాస్తు పరంగా చూసుకున్న, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్న ఇలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగండి ఈ ఫ్లాట్ కూడా మీరు పర్సనల్గా విజిట్ చేసి చూడండి. ఎంతసేపు అయితే మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనం షూట్ చేసినాం అంతసేపు కూడా వర్షం పడ్డదండి. జస్ట్ ఇప్పుడే వర్షం పోయింది, అందుకనే టెర్రస్ పైకి వచ్చి లాస్ట్లో కంక్లూజన్ సార్తో చేపిస్తున్నాను అండి. అలాంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకేమైనా ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అని మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను, మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్లాట్కి విజిట్ చేయాలనుకున్నట్టయితే బిఫోర్ ఒక 1 day ముందు మాత్రం ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు ముందే ఫోన్ చేసినట్టయితే సార్కి వాళ్ళని కొంచెం ప్రిపేర్ చేసి పెడతారండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్కి అయితే డెఫినెట్గా ఒకసారి అయితే కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.